హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్. ఇక నేను మీ గగన్. ఒక్కో వార్తా పత్రికలో ఒక్కో వార్తా విశేషం ఉంటుంది. ప్రతి వార్తని మీ ముందుంచే ప్రయత్నం మా ఈ వైకే న్యూస్ అనాలిసిస్. సో ఇవాళ వార్తా విశేషాలు ఏంటో లుక్కేద్దాం. ఇక ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్లైన్ పేజ్ కనుక మనం చూసినట్లయితే ఉక్కు భద్రత తుక్కు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రమాద స్థలిని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు మనోహర్, సుభాష్. కేంద్ర ఉక్కు శాఖ ఉదాసీనత, భద్రతా చర్యలకు యాజమాన్యం నిధులు లేవంటూ ఎస్ఓబికి సెలవు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే 2 ఏళ్లుగా జరగని భద్రతా సమావేశాలు, ఫ్యాక్టరీస్ విభాగం సూచనలు బేఖాతరు. 3 ఏళ్లలో తగ్గిన 7,500 మంది సిబ్బంది ఉన్న వాళ్ళపై పెరిగిన పని ఒత్తిడి, తరచూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉపద్రవాలు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎక్కడ చర్యలు తీసుకోవాలి, లేదంటే కాస్త జాగ్రత్త వహించాలి అనే అంశం ఎందుకు ప్రస్తావనలోకి రావట్లేదు అనే ప్రశ్న అయితే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే లేవనెత్తారు. మనం కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ప్రైవేటీకరణ ముప్పు తప్పిన పొదుపు పేరిట ప్రమాదం. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుంచి తప్పించుకుంది. కానీ యాజమాన్యం అనుసరిస్తున్న పొదుపు చర్యలతో ప్రమాదాల ముప్పు ముంచుకొస్తూనే ఉంది. అనేక ప్రమాదాలు. ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు తిరిగి వస్తామో తెలియని పరిస్థితి. ఉక్కు పరిశ్రమకు వెళ్తాం, ఊపిరి తీసుకొని మళ్ళీ బయటకు వస్తామా లేదా అంటే అది ఎప్పటికీ ప్రశ్నార్థకమేలాగా అయిపోయింది. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్గాన్ గ్యాస్ వల్లే పేర్లు. ఫ్యాక్టరీస్ విభాగం ప్రాథమిక నివేదిక, బ్లో చేసినప్పుడు పైకి వెళ్లాల్సిన గ్యాస్ హాట్ మెటల్ కింద చిక్కుకొని రసాయన చర్య. దేశంలో ఎక్కడా ఇలా జరగని దాఖనాలు లేవు. ఎక్కడా జరగని వింత పరిస్థితులు విశాఖ ఉక్కులోనే జరుగుతున్నాయంటే అసలు అక్కడ లోపం ఏంటి అనేది కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ మరియు మంత్రి లోకేష్. అలాగే చెక్కులు పంపిణీ చేసిన అధికారులు. SMS-1లో నిలిచిన ఉత్పత్తి. ఉక్కు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ. ఉక్కు ప్రమాద బాధితులకు ముఖ్యంగా మంత్రి లోకేష్ అయితే పరామర్శించారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ లోపాల వల్ల ఇంత ప్రమాదం దారుణెత్తి ఏకంగా చాలా మంది ప్రాణాలు పోయాయని చెప్పేసి నిన్న అయితే ముఖ్యంగా త్రిసభ్య కమిటీని కూడా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగిందో తెలియడం కోసం కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూద్దాం. జైలు నుంచి రాగానే వరుస హత్యల, బైపోలార్ డిసార్డర్ సాకుతో తప్పించుకోలేరు. కిల్లింగ్ స్ప్రీని అంత తేలికగా తీసుకోలేరు. ముగ్గురిని ఒకేసారి విచక్షణారహితంగా చంపేశాడు. నిందితులో ఉన్మాద తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్మాది ఆనంద్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. శిక్ష మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్ కొట్టివేత. ఒక చిన్న కారణాన్ని చూపించి అతని పరిస్థితి బాగాలేదని చెప్పి బైపోలార్ డిసార్డర్ అని ఒక మాట చెప్పి శిక్ష నుండి తప్పించుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా అతనికి బైపోలార్ డిసార్డర్ ఉందా, లేదంటే డిసార్డర్ పేరు చెప్పి శిక్ష నుండి తప్పించుకోవాలనేది ప్రయత్నమా అనే ప్రశ్నలు లేవనెత్తి ఏకంగా సుప్రీంకోర్టు అయితే శిక్ష మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్ అయితే కొట్టివేత. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం చూడాల్సిన ప్రశ్న ఏంటంటే కొన్ని సంఘటనలో ముఖ్యంగా ఉన్న వ్యాధులని అడ్డు పెట్టుకొని ఎక్కడైతే మెడికల్ పరంగా ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో తప్పించుకునే ప్రయత్నం చేసే గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే మరొక విషయంగా మరొకసారి మన ముందుకు వచ్చింది. అదే జైలు నుంచి రాగానే వరుసగా హత్యలు చేసుకుంటూ పోతూ కేవలం బైపోలార్ డిసార్డర్ అనే సాకుతో ఎంతమంది తప్పించుకుంటారు అని చెప్పేసి ప్రశ్న కూడా లేవనెత్తారు. అయితే ఈ విషయాన్ని మరొకసారి మనం పరిశీలిద్దాం. మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే ముఖ్యంగా పుష్కర ప్రధాని, నేటితో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ మరొక ఘనత తన ఖాతాలో వేసుకున్నారు. ఆయనకంటూ ఎన్నో రికార్డులు. ఇప్పటి వరకు చూసినట్లయితే అటు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో కావచ్చు, లేదంటే తనదైన శైలిలో క్రియేటివిటీని బయటికి తీసుకురావడం కావచ్చు, ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే అనేక సార్లు రికార్డ్స్ బ్రేక్ చేశారు. మరొకసారి రికార్డ్ బ్రేక్ చేశారు ప్రధాని మోదీ ప్రధానంగా. ఈ విషయం కనుక మనం పరిశీలించినట్లయితే తొలి ప్రధాని నెహ్రూ రికార్డు 4,398 రోజులను అధిగమించిన మోదీ నేటి ఢిల్లీలో ఎన్డీఏ భేటీ హాజరవనున్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు. అభివృద్ధి భారత్ ను అగ్రరాజ్యంగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ. మరొకసారి మనం చూసినట్లయితే 12 ఏళ్ల విజయాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు నివేదన.
ముఖ్యంగా చూసినట్లయితే నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారం 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం. మనం కనుక చూసినట్లయితే స్వతంత్ర భారతవాణిలో ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సుదీర్ఘ కాలం ఎన్నికై ప్రధానిగా పనిచేశారు. ఇక భారత రాజ్యాంగం అమలైన ప్రధానిగా పనిచేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ లో గెలిచి ఆయన ప్రధానిగా తన సత్తా చాటారు. కానీ ప్రధానిగా ఎక్కువ కాలం ఉన్న గొప్ప రికార్డును మాత్రం మోదీ సొంతం చేసుకున్నారు. ఇక మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే ఎన్డీఏ ఇక శక్తివంతం. టీఎంసీ రెబెల్ ఎంపీలో మద్దతులో లోక్సభలు 313కు చేరనున్న బలం. కీలక బిల్లులు రై అంటూ పరుగులు పెడుతున్నాయి. ఇక ఈ విషయంలో మరి ఎంత చురుకుగా ఇక బిల్లులు ముందుకెళ్తాయనేది కాస్త ఆసక్తి నెలకొన్న విషయం. చూద్దాం ఇంకా ఏం జరుగుతోందో. ఇక మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే బాండ్లలో బాధేశారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 414 కోట్లు భారీ దోపిడీ. టీడీఆర్ బాండ్ల జారీలో ముఖ్యంగా చూసినట్లయితే ఇక మాస్టర్ ప్లాన్ అన్నట్టు మనం చూడొచ్చు. మాస్టర్ ప్లాన్ రోడ్డు పేరిట నాడు భారీ దందా. ఇక స్థలాలను వాణిజ్య భూమిగా చూపారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూమికి టీడీఆర్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్థలం ఇవ్వని యజమానులకు బెదిరింపులు. నాటి అక్రమాల నిగ్గు తేల్చిన విజిలెన్స్. ముఖ్యంగా ఇక మనం చూసినట్లయితే 4 మున్సిపల్ కమిషనర్లు, 6 సబ్ రిజిస్ట్రార్లు, 20 మంది పట్టణ ప్రణాళిక సిబ్బందిపై చర్యలకు సిఫార్సు. అయితే ఎంత మేరకు ఇక్కడ జరిగింది అనేది కనుక మనం చూసినట్లయితే రహదారుల అభివృద్ధి పేరుతో టీడీఆర్ బాండ్లలో కోట్లు కొల్లగొట్టేందుకు వైసీపీ హయాంలో మాస్టర్ ప్లాన్ వేశారు. పొలాలు స్థలాలు ఇవ్వని ముఖ్యంగా వారిని బెదిరించి భయపెట్టి తాము భవిష్యత్ అవసరాలకు తీసుకున్నట్టుగా ఒక సర్టిఫికేట్ ఇచ్చి మరి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారు. అయితే ఇదంతా తాము జేబులు నింపుకునేందుకేనన్న నిజం బట్టబయలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వైసీపీ హయాంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై విజిలెన్స్ చేపట్టారు. ఇక తిరుపతి కార్పొరేషన్ పరిధిలోనే టీడీఆర్ బాండ్ల జారీ ఏకంగా ఎన్నో కోట్ల రూపాయలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇక ముఖ్యంగా ఈ విషయం మనం పరిశీలించినట్లయితే అంటే 414 కోట్లు అయితే భారీ దోపిడీ జరిగినట్లు మనకు తెలుస్తుంది. ఇక మరొక వార్తా విశేషం మనం చూద్దాం. మమత ఇంట్లో సిఐడి తనిఖీలు. అభిషేక్ బెనర్జీ ఆఫీసులో కూడా ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో దర్యాప్తు. అయితే మమతకు మరొకసారి షాక్ మీద షాక్. తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 3 సార్లు అంటే ఎప్పుడు తనదైన రికార్డులో తృణమూల్ కాంగ్రెస్ ముందుకెళ్తూ ఉంటుంది. మమతా బెనర్జీ సీఎంగా అధిరోహిస్తూనే ఉన్నారు. అయితే ఈసారి మాత్రం పెద్ద షాక్కే గురి చేశారు అక్కడ ప్రజలు. ఇక చిత్తుగా ఓడిపోవడమే కాకుండా ఇక ఒకదాని తర్వాత ఒకటి మమతకి చుక్కెదురయ్యే సిచ్యువేషన్స్ చాలానే వచ్చాయి. మరొకసారి మనం చూసినట్లయితే అభిషేక్ బెనర్జీ ఆఫీసులో కూడా ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీల కేసులో దర్యాప్తు. వారిద్దరూ ఢిల్లీలో ఉన్న సమయంలో తనిఖీలు కొనసాగుతున్న తృణమూల్ నేతల అరెస్టులు. తాజాగా ఓ మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్టు. ఇంకా ఈ అరెస్టు జాబితాలో ఎంతమంది ముందుకెళ్తారో అన్నది మాత్రం ప్రశ్నగా మారింది. ఇప్పటికే చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మనం చూసినట్లయితే ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలింది. ఇక తల్లికి వందనం జూలైలో తల్లికి వందనం మొదటి వారంలోనే విడుదలకు కసరత్తు. 68 లక్షల మంది అర్హులకు పథకం అమలు. ఎల్లుండి తెరుచుకోనున్న బడులు. తల్లికి వందనం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని ప్రభుత్వం ముఖ్యంగా వచ్చే నెల మొదటి వారంలో తల్లుల ఖాతాలో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇక 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్ 12 తేదీన అమలు చేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక గతేడాది 67.27 లక్షల మందికి పథకం వర్తించగా ఈ ఏడాది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 68 లక్షలుగా గుర్తించారు. అంటే ఇక పెంచుకుంటూ పోతున్నారు. ఇక ముఖ్యంగా మనం ఇది చూసినట్లయితే ఎంతమంది పిల్లలు ఉన్నా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి తల్లికి వందనం ఖచ్చితంగా అందేలా చూస్తున్నామని చెప్పేసి టీడీపీ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఇక ఈ కొత్త పథకం ప్రజల్లో ఎంతవరకు ఉత్సాహాన్ని నింపుతుందో కాస్త చూడాల్సిన సమయం అయితే ఉంది. ఇక మరో వార్తాపత్రిక ఒకసారి మనం చూద్దాం. విశాలాంధ్ర కనుక మనం చూసినట్లయితే
ముందుగా మెయిన్ హెడ్లైన్స్ పేజీ మనం పరీక్షిద్దాం. ఎస్, మనకి ఇక్కడ కనిపిస్తుంది పెట్రోల్ ధరలపై ప్రజా ఆగ్రహం. ముఖ్యంగా పెట్రోల్ ధరలు ముఖ్యంగా పెరుగుతూనే వస్తున్నాయి. ఇక సామాన్యుడి జేబుకి చిల్లు. అంటే ముఖ్యంగా ఎంతమంది ఎక్కడి నుంచి ప్రయాణించినా చివరికి తమ గమ్యస్థానానికి చేరుకోవాల్సిన ఖచ్చితంగా ఒక వాహనం కావాలి. ఆ వాహనాన్ని ఉపయోగించడానికి ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ అవసరం. కానీ పెట్రోల్ డీజిల్ కొనే పరిస్థితిలో ఉన్నామా అంటే లేము అనే చెప్పాలి. ఎంత చూసినప్పటికీ పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గే పరిస్థితి లేనే లేదు. అయితే ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే అంటే ఇంత మేరకు జరుగుతున్నప్పటికీ అసలు ఎక్కడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రాస్తారోకలు, ధర్నాలతో స్తంభించిన ట్రాఫిక్, ఇంధన ధరలు తక్షణమే తగ్గించాలి, ఈశ్వరయ్య డిమాండ్, రూపాయి పతనమే 12 ఏళ్ల మోదీ అసమర్థతకు నిదర్శనం అంటూ ముప్పాళ్ళ అన్నారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యాన ముఖ్యంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో అయితే నిర్వహించారు. ఇక రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా నినదించారు. ఇక అంబానీ, ఆదానీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయంటూ నేతలు ధ్వజమెత్తారు. పెంచిన ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురవటం తప్ప మరొక దారి లేదంటూ కూడా వాళ్ళు విన్నవించడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం ఈ వార్తా విశేషాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ జాతీయ రహదారిపై చేపట్టిన రాస్తారోకో కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పాల్గొని మాట్లాడారు. ఇంధన ధరల పెంపు అన్నది సామాన్య మధ్యతరగతి ప్రజల ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు రూపాయి విలువ పెంచుతామని, అధికారంలోకి వచ్చాక రూపాయి విలువ పడిపోయేలా చేశారని నిన్నైతే నిరసన వ్యక్తం చేశారు. ఇక 12 సంవత్సరాలు గడిచిన రూపాయి విలువ మరింత పతనం అవటమే పాలన అసమర్థత అని చెప్పడం కూడా చూస్తున్నాం. ఇక మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే 25 లక్షలతో సరిపెడతారా? మంత్రులను నిలదీసిన బాధిత కుటుంబాలు. వామపక్ష కార్మిక సంఘాల నేతలు లోకేష్ వ్యాఖ్యలపై మండిపాటు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు అంటూ నిష్పక్షపాతమైన ఉన్నత స్థాయి విచారణ. ప్రభుత్వం కోటి నష్టపరిహారం చెల్లించాలి. విఆర్ఎస్ ప్రక్రియ నిలిపివేయాలి. ఇక కార్మిక సంఘాలపై లోకేష్, పవన్ వ్యాఖ్యలు సరికాదు. బాధ్యతారహితంగా కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అయితే ధ్వజమెత్తినట్లు మనకు కనిపిస్తుంది. అంటే ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ విశాఖ ఉక్కు పరిశ్రమలో జాగ్రత్తలు తీసుకోకపోగా మళ్ళీ ఇవేం మాటలు మనసుని గాయపరిచే విధంగా అంటూ నిన్న కాస్త వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. అయితే ఇక చూడాలి అసలు ఈ విషయంలో ఇంకా ఎలాంటి పరిస్థితులు జరుగుతాయా అనేది కాస్త చూడాల్సిన పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం ఈ విషయం చూసినట్లయితే 25 లక్షలతో సరిపెడతారా అన్న ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది ఎవరైతే ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నారో వారి యొక్క ప్రాణాలను కోల్పోయారు. అలాంటి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిక సంఘాల నేతలు, వామపక్ష నేతలు మంత్రులను నిలదీశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన మంత్రులను బాధితులకు కేవలం 25 లక్షల నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటారా అన్నట్టు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే స్టీల్ ప్లాంట్ లో అంటే ముఖ్యంగా ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది అని ఘాటు వాక్యాలు అయితే మనం చూస్తున్నాం. మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అంటూ లోకేష్ వెటకారంగా మాట్లాడడంపై రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, కార్మిక సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అసలు ఇంత మేరకు ఎందుకు జరిగింది? కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిందని మంత్రి నారా లోకేష్ నిలదీసిన కార్మిక సంఘాలకు ఆయన సరైన సమాధానం చెప్పకుండా మాట ఏదైతే నోట జారిందో ఇంకా మాటకి ఘాటుగా సమాధానం చెప్పారు కార్మిక సంఘాలు నేతలు. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బాధ్యతగా మాట్లాడలేదని, మృతి చెందిన కార్మికుల పక్షాన నష్టపరిహారం ఇచ్చి సరైన న్యాయం చేయాలని కోరిన కార్మిక నేతలపై ఇలా అవమానకరంగా మాట్లాడటం సరికాదని లోకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఘోర ప్రమాదంపై తక్షణమే నిష్పక్షపాతమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి శాశ్వతంగా ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని, వారికి అండగా నిలవాలని కూడా కోరారు.
అయితే ఇక ఈ విషయంలో క్షతగాత్రులకు ముఖ్యమైన అంటే మెరుగైన చికిత్స వాళ్ళకి అందించి ఖచ్చితంగా వారు మళ్ళీ కోలుకునే పరిస్థితులు కూడా తీసుకురావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక ఈ విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన విషయంపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇక మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే కార్మిక సంఘాలపై లోకేష్ పవన్ వ్యాఖ్యలు సరికాదు. ఇక విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని, కూటమి ప్రభుత్వం కూడా కర్మాగారాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు దిగుతుందని కూడా మాటలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ పరిశీలించినట్లయితే అంటే స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి బాధితులు బాధలో ఉంటే వారి వద్దలకి వెళ్ళి ఖచ్చితంగా అంటే 25 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తాం, 25 లక్షలు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తాం అని మాట్లాడటం వల్ల కార్మికుల్లో కాస్త బాధ వ్యక్తమైంది. మరొకసారి ఏదైతే నారా లోకేష్ నిన్న మాట్లాడారో సరి చూసుకోమని కూడా అన్నారు. ఇక అయితే ఆ తర్వాత ఉక్కు పరిశ్రమలో కొన్ని అవకతవకలు జరగటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎంత మేరకు నష్టపరిహారం ఇవ్వాలని మరొకసారి చర్చించి మీ ముందు ప్రవేశపెడతామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ అయితే మాట ఇవ్వడం జరిగింది. చూద్దాం ఇక ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో. ఇక మరొక వార్తాపత్రికను చర్చిద్దాం. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ప్రాజెక్టుల ఆర్థిక కార్యకలాపాలు రెట్టింపు, ఏఐతో పనులు, రెవెన్యూ వసూళ్లపై దృష్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తిని, ఆర్థిక వృద్ధిని విశ్లేషించేందుకు నెలవారీ నివేదికలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడడం జరిగింది. అలాగే అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లేషించేందుకు ప్రతి నెల నిర్దేశిత తేదీన ఆర్థిక నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరంలో నమోదయ్యే వివిధ గణాంకాల ద్వారా ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని చేరువయ్యే ప్రయత్నంలో ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే పనితీరు ప్రధాన అంశాలపై అయితే ముఖ్యంగా ఆయన మాట్లాడిన విషయాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే మరొక వార్తా విశేషంగా మనం చూసినట్లయితే అపీలు విచారణకు 40 ఏళ్ల అంటూ సుప్రీం నిన్న వ్యాఖ్యానించడం మనం చూసాం. అంటే అపీలుకు కేవలం 40 ఏళ్ళు అయితే అంటే ఇంత మేరకు ఆలస్యం అవసరమా అన్నట్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పొందిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై తీర్పు ఇవ్వడానికి అలహాబాద్ హైకోర్టుకి 40 ఏళ్ళు సమయం పట్టింది. ఏకంగా 40 ఏళ్ల అంటూ ప్రశ్న మిగిలింది. ఇక ఈ సుదీర్ఘ ఆలస్యాలు కలవరపాటు గురి చేస్తున్నాయని, పేరుకుపోతున్న కేసులను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయం కూడా మళ్ళీ ప్రస్తావనకు వచ్చింది. ఇక సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన విజయ్ సింగ్ 1980లో అంటే నవంబర్లో తన తమ్ముడి హత్య కేసులో అయితే ఆయనని ప్రశ్నించడం జరిగింది. ఇక హత్య కేసులో అంటే దాదాపు తీర్పు ఇవ్వడానికి 40 ఏళ్ళు సమయం పడుతుందా అనే ప్రశ్న అయితే వ్యక్తమైంది. మరొకసారి న్యాయస్థానాల పనితీరుపై ప్రశ్న వచ్చింది. ఇక మరొక వార్తాపత్రిక చూద్దాం. ఇక సాక్షిలో ఇవాళ మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చర్చిద్దాం. ఇక సాక్షిలో కనుక మనం చూసినట్లయితే తోతాపురికి ఉరి, మాటల్లోనే మద్దతు ధర. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు పడిగాపులు కాస్తున్న రైతులు. గుజ్జు ఫ్యాక్టరీ వద్ద రోజుల తరబడి అన్లోడింగ్ కోసం వేచి ఉన్న మామిడి ట్రాక్టర్లు. సిండికేట్ గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు. గుజ్జు నిల్వలు లేకపోయినా కొనుగోలుకు ఫ్యాక్టరీలు విముఖత. ఫలితంగా ఈ ఏడాది కొనేవాళ్ళు లేక తల్లడిల్లుతున్న మామిడి రైతులు. మార్కెట్లో మద్దతు ధర దక్కక తీవ్ర ఆందోళన. ఇక ర్యాంపుల వద్ద టన్ను 3 నుంచి 5,000 రూపాయలకి అయితే అమ్మే పరిస్థితి నెలకొంది. ధర పలకకపోవడంతో రైతులు భారీగా బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తన అనుకూల రైతులకు ముఖ్యంగా అంటే రైతులకు టోకెన్లైన ఫ్యాక్టరీల వద్ద పడిగాపుల పరిస్థితులు కాస్త తగ్గుతాయి, కాస్త రైతుల యొక్క బాధని అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. మామిడి బోర్డు ఏర్పాటు చేయాలంటున్న రైతు సంఘాలు. సర్కారు నిర్వాహకంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకి రైతులు. ఇక ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు వ్యవసాయాన్ని దండగా మారి పనిగా మార్చేసింది. రైతులను సాగుకు దూరం చేస్తుంది. వ్యాపారులు, దళారులకు మాత్రమే లాభాల్లో వచ్చేలా వారికి అనుకూల చర్యలు తీసుకుంటుంది. చెప్పే మాటలకు, ఇచ్చే హామీలకు అయితే ఇక్కడ అసలు చాలా పొంతన లేని ప్రశ్న కనిపిస్తుందని కూడా చెప్తున్నారు.
ఈ క్రమంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేసింది. తోతాపురి రైతులకు గత ఏడాది చుక్కలు చూపించింది. పంటను రోడ్డు పాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది అదే వైఖరిని అవలంబిస్తుందని చెప్పేసి సాక్షి పేపర్లో ప్రచురించిన కథనం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరొక వార్తా విశేషం మనం చూద్దాం. చంద్రబాబు వెన్నుపోటుపై నిరసనాగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో టౌన్ హాల్ సదస్సులు విజయవంతం. ర్యాలీలు, సమావేశాలు, సదస్సులతో మార్మోగిన రాష్ట్రం. ప్రభుత్వ వైఫల్యాలపై ఫోటో ఎగ్జిబిషన్లు, నల్ల బెలూన్లతో నిరసనలు. ఇక ఒకసారి ఈ విషయాన్ని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే చంద్రబాబు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిన వైనంపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాలు, టౌన్ హాల్ వద్ద ముఖ్యంగా ఏర్పాటు చేసిన ఈ విషయంపై అంటే నిరసన కార్యక్రమాల్లో ముఖ్యంగా పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యంగా అంటే ఈ సదస్సును విజయవంతం చేశారు. అంటే లోపాలను ఎక్కడైతే ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయో ఆ లోపాలని నిరసనలో ప్రశ్నించామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తా విశేషం మనం చూద్దాం. మొక్కుబడి దరఖాస్తుతో భారీ మూల్యం. పిడుగురాళ్ల వైద్య కళాశాల దరఖాస్తు పరిశీలన దశలో ఎన్ఎంసీ తిరస్కరణ. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని బోధన ఆసుపత్రిగా చూపిస్తూ సర్కారు దరఖాస్తు. పిడుగురాళ్ల ప్రాజెక్టు అసంపూర్ణంగా ఉండటంతో 2026-27కు కేవలం 100 సీట్లు మంజూరు చేయలేమన్నాయి ఎన్ఎంసీ. వాస్తవానికి 2024 ఎన్నికల నాటికి పురోగతిలో కళాశాల నిర్మాణం, ఆసుపత్రి నిర్మాణం పూర్తి. చంద్రబాబు గద్దెనెక్కగానే ఏడాదిన్నరకు పైగా కళాశాల నిర్మాణం ఆపేసిన వైనం. పీపీపీ ఇవ్వడానికి అంటే ప్రైవేటీకరణ చేయడానికి ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం ఫలితంగా విద్యార్థుల జీవితాలతో అయితే ఆట ఆడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ రంగంలో వైద్య విద్యపై చంద్రబాబు కుట్రపూరిత వైఖరి మరో మారు బయటపడింది. అయితే ఏడాదిన్నరకు పైగా పిడుగురాళ్ల వైద్య కళాశాల నిర్మాణాన్ని ఆపేసిన చంద్రబాబు సర్కార్ 2026-27లో 100 ఎంబీబీఎస్ సీట్లతో ఆ కళాశాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. అయితే ఈ క్రమంలో మనం చూసినట్లయితే కళాశాల అనుమతుల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ కనుక అంటే ముఖ్యంగా మొక్కుబడిగా దరఖాస్తు చేసి చేతులు దులిపేసుకుంది. ఫలితంగా పరిశీలన దశలో ఎన్ఎంసీ ఆ దరఖాస్తును తిరస్కరించింది. బోధనా ఆసుపత్రి ముఖ్యంగా అందుబాటులో లేకపోవడం, కళాశాలలో వసతులు కూడా కల్పించకపోవడం విద్యార్థులను అయితే తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇక మరొక వార్తా విశేషం మనం చూద్దాం. $1,00,000 H1B వీసా ఫీజు రద్దు. చట్టవిరుద్ధమన్న మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు స్వాగతించిన ఎన్ఆర్ఐ సంస్థలు. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించున్న ప్రభుత్వం. అమెరికా కళని పండించే H1B వీసా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ సర్కార్ విధించిన $1,00,000 ఫీజును ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఇంత భారీ మొత్తం వీసా ఫీజు వసూలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని మాసూచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలో ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి లియో సోరికన్ తీర్పు వెలువరిచారు. అయితే దీన్నైతే కాస్త సందడి వాతావరణం నెలకొంది. అయితే ముఖ్యంగా ఇంకా తదుపరి ఏం జరుగుతుంది అన్న క్లారిటీ అయితే ఇంకా క్షుణ్ణంగా లేకపోవడంతో కాస్త ఆలోచనలో పడ్డారు. చూద్దాం ఇక ఆ విషయంలో మరింత ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు వస్తుందో. మరొక అంటే ముఖ్యంగా ఏదైతే H1B వీసాపై మరింత సమాచారం అలాగే కోర్టు తుది తీర్పు వచ్చినప్పుడు ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మరొక వార్తా విషయాన్ని చూసే ముందు వేరే వార్తాపత్రికను పరిశీలిద్దాం. ఇక నమస్తే తెలంగాణ అయితే ఒకసారి మనం చూద్దాం. అసలు తెలంగాణలో ఇవాళ వార్తా విశేషాలు ఏంటో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మీనాక్షికి వెన్నుపోటు పొడిచిందెవరు అంటూ మనకి ఇక్కడ ప్రశ్న కనిపిస్తుంది. 3వ కంటికి తెలియకుండా ఆమెకు రాజకీయ మరణ శాసనం. నమ్మించి మధ్యప్రదేశ్ దాకా పంపి గొంతు కోసిన నేతలు. రాజ్యసభకు వెళ్లకుండా కాళ్లలో కట్టెలు. ఎమ్మెల్యేల బలం లేకుండా బీజేపీ 3వ అభ్యర్థిని నిలిపే వ్యూహానికి సహకారం ఎవరిది? మీనాక్షి కేసు గురించి చెప్పింది కాంగ్రెస్ నేతలే అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మనం ఒక్కసారి కనుక పరిశీలించినట్లయితే నికార్సైన గాంధీ వాదానికి కాంగ్రెస్ హయాంలోనే కేసులు, ఆరోపణలు. అయితే స్క్రూట్నీ దశలోనే వెనక్కి పంపి బీజేపీ 3వ అభ్యర్థిగా మార్గం సుగమం. ఇక కంచె గచ్చిబౌలి నుంచి ఆ ఇద్దరి మధ్య అంతరం అంటున్న కాంగ్రెస్ నేతలు.
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఏఐసిసి తెలంగాణ దూత మీనాక్షి ముఖ్యంగా అంటే వేసిన నామినేషన్ తిరస్కరణ వెనుక ఏమైనా కుట్ర జరిగిందా అనే ప్రశ్న అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. నామినేషన్ దశలోనే వెనక్కి తిరగడం ఆమె స్వయంకృత అపరాధమా అంటే ముఖ్యంగా అంటే ఆవిడ చేసుకున్న దానికే ఈ స్వయంకృత అపరాధమా అనే ప్రశ్న కూడా కనిపిస్తుంది. లేక తెర వెనుక ఎవరైనా కుట్రలు చేశారా? ఆమె రాజ్యసభకు వెళ్లకుండా కాళ్ళలో కట్టెలు పెట్టే అవకాశం ఎవరికున్నది? స్క్రూట్నీ దశలోనే మీనాక్షిని వెనక్కి పంపి బీజేపీలో మూడో అభ్యర్థికి మార్గం సుగమం చేసింది ఎవరు అంటూ కొన్ని ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. అంటే అన్ని వేళ్ళు తెలంగాణ దిక్కే చూపిస్తున్నాయి. అందులో మధ్యప్రదేశ్ బీజేపీ వ్యూహాత్మకుడు దూకుడే గమనిస్తుంటే తెలంగాణ ముఖ్య నేత వైపే అందరూ అనుమానంగా చూస్తున్నారు. ఎప్పుడూ లేనిది మీనాక్షి విషయంలో ఆయన వేగంగా స్పందించడం, బీజేపీ కుట్రకు ప్రకటించడం మరింత అనుమానాలను పెంచింది. అయితే ఈ విషయంలో మరికొన్ని విషయాలు తేలడానికి కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక మరొక వార్తా విశేషం చూద్దాం. పావుగంట వాన, సిటీ హైరాణ, తొలి వర్షానికే అతలాకుతలం, చక్రబంధనంతో మహానగరం, జనజీవనం తీవ్ర అస్తవ్యస్తం, 100 చోట్ల కూలిపోయిన చెట్లు. ఇక మనం కనుక చూసినట్లయితే పావుగంట వాన, సిటీ మొత్తం హైరాణ. వాన కురిసింది, మొత్తం చిందరవందరగా మారిపోయింది. ఏమైంది అనేది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే తొలి వర్షానికే అతలాకుతలం, చక్రబంధనంలో మహానగరం, జనజీవనం తీవ్ర అస్తవ్యస్తం, 100 చోట్ల కూలిపోయిన చెట్లు, విరుగుపడిన విద్యుత్ స్తంభాలు, తెగిన కరెంటు తీగలు, 2 మృతి, అనేక చోట్ల అలుముకున్న అంధకారం, లోతట్టు ప్రాంతాల జలమయం. ముందస్తు చర్యల్లో సర్కార్ విఫలం, కాడి పారేసిన హైడ్రా. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మంగళవారం సాయంత్రం పావుగంట కురిసిన వాన మొత్తం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసేసింది. ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయే పరిస్థితి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవటం, వర్షం అప్పటికప్పుడే పడిపోవటం, ఇక ఎక్కడి వారు అక్కడే స్తంభించిపోవటం, ఇక రాకపోకలకి చాలా ఇబ్బంది పడిన ముఖ్యంగా అంటే మనం చూసినట్లయితే రోడ్లు, ఫ్లైఓవర్లపై మోకాల లోతులు పారిన వరదలో ఎక్కడికక్కడ స్తంభించిపోయిన చక్రబంధనంలో చిక్కుకొని నగర జీవులు పడ్డ నరకయాతన కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ విపత్తుల నుంచి కాపాడేందుకు ఏర్పడిన హైడ్రా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే వానాకాలం వరద ముప్పు నివారణకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో చాలా చోట్ల కూడళ్ల చెరువులని తలపించాయి. చివరకు మోటార్లు తెచ్చి నీటిని ఎత్తిపోయాల్సి వచ్చింది. ఏ దారిపై చూసినా వాహనాలను క్రమబద్ధీకరించలేక చేతులెత్తేసిన పోలీసులు. అయితే వారి బంధువులు ముఖ్యంగా అంటే ఎంత మేరకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైడ్రా అని పదే వినిపిస్తున్నప్పటికీ కానీ ఇలా వర్షం వస్తే నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫెయిల్ అయింది అని చెప్పేసి ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఇక మరొక వార్తా విశేషం మనం చూద్దాం. అయ్యో తల్లి అమానుషం. ఈ వార్తని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే నిజంగా అంటే ఆడపిల్లలపై అమానుషం, 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం. అయితే అనంతరం 3 అంతస్తుల భవనంపై నుంచి తోసివేత, 57 ఏండ్ల లారీ డ్రైవర్ దుశ్చర్య, బాలిక పరిస్థితి విషమం. ఈ విషయం ఎక్కడో కాదు, మన పక్కనే ఉన్నటువంటి ఖమ్మం ఏంటి, ఇలాంటి విషయం ఏంటి అని కాస్త షాక్ గురవుతున్నారా? ఈ వార్తా విశేషం ఎక్కడి నుంచో కాదు, మనకి అతి చేరువలో ఉన్న ఖమ్మం. ఒకసారి ఈ విషయాన్ని కనుక మనం పరిశీలిస్తున్నట్లయితే ఆడపిల్లపై పైశాచికత్వం, ఏకంగా 58 ఏళ్ల వ్యక్తి కేవలం 12 ఏళ్ల బాలిక పైన అంటే ఇంత మేరకు ఇలాంటి దుశ్చర్యలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు ఆడపిల్లని కనాలి అని అంటే తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల్ని బయటికి పంపిస్తే సేఫ్గా వస్తారా అని మరొక ప్రశ్న. అసలు ఏం జరిగింది అని కనుక ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఖమ్మం నగరంలో 12 ఏండ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించిన అవమానీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెను అంతమొందించేందుకు ప్లాన్ చేసిన సదరు నిందితుడు బాలికను 3 అంతస్తుల భవనం పై నుంచి కిందకి తోసేశాడు. అంటే ఎంత మేరకు ఇక అఘాయిత్యం ఒకవైపు అయితే ఆ ఆలోచన ఎంత మేరకు వెళ్ళిందంటే ఏకంగా బాలికను అంతమొందించే వరకు.
ఏకంగా అంటే 3 అంతస్తుల భవనం నుంచి తోసేయాలని ప్రయత్నించిన నిందితుడు బాలికను 3 అంతస్తుల భవనం పై నుంచి కిందికి తోసేశాడు. ఈ నెల 6న ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇక ఖమ్మం నగరంలో ఓ అపార్ట్మెంట్ లో కింద అంటే ముఖ్యంగా ఒక అపార్ట్మెంట్ లో కింద నివసించేటటువంటి ఓ బాలికపై జరిగిన విషయం అన్నమాట. అంటే ఎంత ప్రమాదం జరుగుతున్నప్పటికీ అంటే అసలు ప్రపంచం ఎటుపోతుంది అన్న ప్రశ్న అయితే మరొకసారి వినిపిస్తుంది. ఇక మనం చూసినట్లయితే అంతస్తులో బాలిక కుటుంబ సభ్యులు ఉంటున్నది. ఇక అదే అపార్ట్మెంట్ పై అంటే పైన నివాసం ఉంటున్న నిందితుడు 57 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి బాలికపై కన్నేశాడు. ఈ నెల 6న నివసించే భవనం మీద నుంచి సదరు బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. విషయం బయటకు రాకుండా చేసేందుకు ఆమెను అంతమొందించాలనుకున్నాడు. ఇక 3 అంతస్తుల భవనం పై నుంచి కిందకు తోసేశాడు. అయితే భవనం కిందనే ఉన్న సదరు బాలిక తాత ఎవరో కింద పడిన శబ్దం విని వెంటనే పరుగులు తీసి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ఎవరా అని చూస్తే అతని మనవరాలు. ఇక మనం ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అయితే ముఖ్యంగా అంటే ఆమె తన మనవరాలే కావడంతో దిగ్భ్రాంతికి గురై గుండెలు బాదుకుంటూ కేకలు వేస్తూ భవనం పైకి చూశాడు. అక్కడ గౌస్ కనిపించాడు. అయితే ఏ వ్యక్తి అయితే తోసేశాడో ఆ వ్యక్తిని ఆ పాప తాత అయితే చూశాడు. ఇక ముఖ్యంగా ఆ విషయాన్ని మనం చూసినట్లయితే బాలిక దవాఖానకు తరలించాడు. ఆ బాలికకు వెన్నుపూస, చేతులు, కాళ్ళు విరిగినట్టు తెలిసింది. ఇక బాలిక భవనంపై కింద పడిన సమయంలో భవనంపై గౌజ్ ఉండటం, అతడి ప్రవర్తన కూడా ఇలాగే ఉండటం వంటి కారణాల నేపథ్యంలో బాధితురాలు తండ్రి ఖమ్మం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే నిందితులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. 57 ఏళ్ల వ్యక్తి, 12 ఏళ్ల పసిపాప. అంటే ఇలాంటి విషయంలో మళ్ళీ మరొకసారి కాస్త చట్టాలను మరీ కాస్త క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటి నిందితులను కనుక అంటే శిక్ష కరెక్ట్గా పడితే రేపటి రోజున మరొకరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలంటే ఒక్కసారి అడుగు వేస్తే మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది అనే విధంగా చట్టాలు ఉన్నట్లయితే ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. చూసారు కదా, ఇది ఇవాల్టి వైకే న్యూస్ అనాలిసిస్. రేపటి రోజున న్యూస్ అనాలిసిస్ లో మేము ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.